నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు సంవత్సరాది ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రయుక్త ఉగాది తెలుగు సంవత్సరాది మరియు చంద్ర దర్శనము ఉగాది పండుగ యొక్క పర్వదినము ఏ సమయంలో గడుపుకోవాలి అనే అంశంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తెల్లవారుజామున అనగా తేదీ 30/3/2025 ఆదివారము ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల వరకు, తదుపరి ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఉగాది పచ్చడి చేసుకోవడానికి, పూజ్య కార్యక్రమాలు చేసుకోవడానికి, మీ యొక్క గృహములో నూతన వస్తువులు ప్రారంభించుకోవడానికి ఇది శుభ సమయము. ఏరువాక ఉదయము ఆదివారము తెల్లవారుజామున 4:30 నుండి 5:45 వరకు ఇది శుభముహూర్తము. ఉగాది ఫలితాలలో తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి మార్చి 30తో అర్ధాష్టమ శని ప్రారంభమవుతోంది. దీనివల్ల ఏ పని సవ్యంగా పూర్తి కాదు. కుటుంబంలో ప్రశాంతత వాతావరణం లోపిస్తుంది. కుటుంబ సమస్యలు, కుటుంబంలో సభ్యుల వల్ల కొన్ని సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. గృహ వాహన ప్రయత్నాలు ఏదైనా చేస్తే ఒక పట్టాన ముందుకు వెళ్లే పరిస్థితి గోచరించట్లేదు. అయినప్పటికీ ప్రయత్నాన్ని మానకండి. ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు మీ కుటుంబంలో చోటు చేసుకుంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రాపకం కానీ, మీ యొక్క ఇంపార్టెన్స్ కానీ తగ్గిపోయే స్థితి నెమ్మదిగా గోచరిస్తోంది. అర్ధాశ్రమ శని ప్రభావము ఎక్కువగా కనపడే అవకాశం ఉంది. శని భగవానుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మే 18ని రాహువు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ప్రభావము కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అంటే మార్చి 30 నుంచి మే 17 వరకు మీకు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ అవమానాలు తప్పదు. కుటుంబంలో సమస్యలు కానీ, డబ్బుపరమైన కొట్లాటలు కానీ తప్పవు. అంతవరకు ఓర్పు పట్టండి. మే 18 నుంచి రాహు ప్రవేశం వల్ల మీకు కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. అయితే మళ్ళా మే 25న గురువు సప్తమ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మరికొంచెం ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే ఆదాయము బాగా వృద్ధి చెందే అవకాశంతో పాటుగా ఎవరైనా వివాహ సంబంధాలు ప్రయత్నం చేసే వాళ్ళకి సంపన్న కుటుంబంలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు విశేషమైన రాబడి రావడము, లాభాలు రావడము, ప్యాకేజీ పెరగడము, మీరు స్థాన చలనాలు కూడా చేసుకుంటారు. అంటే ఇంతవరకు మీరు అంటే మే 24 వరకు ఒక ఉద్యోగంలో కొనసాగితే దాని యొక్క ఇంపాక్టు మే 25 నుంచి గురువు సప్తమంలోకి వెళ్ళడం వల్ల హై ఎండ్ ప్యాకేజీతో విశేషమైన ఉద్యోగాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ధన మార్గం కూడా 4 వైపుల నుంచి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే కొంతమందికి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావడం కొంతమందికి జరిగితే, కొంతమందికి పెళ్లిళ్ళు ఆలస్యం అవ్వడము, కొంతమందికి అంటే నక్షత్ర రీత్యా కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఏదైనా దోష పరిహారం చేసుకున్నట్టయితే కనుక ముందుకు సాగే అవకాశము, దాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే కనుక వివాహాలు ఆలస్యమయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్ళే కోరిక ఈ సమయంలో తీరే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు శుభవార్తలు వినడము, లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. బంధువర్గంలో కొంతమందికి పెళ్లిళ్ళు కుదిరే అవకాశం కూడా గోచరిస్తోంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా తప్పనిసరిగా చేసుకోండి. అయితే దాంపత్య జీవితము సాఫీగా సాగిపోయే, గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక సాఫీగా సాగిపోయే అవకాశము, అన్యోన్యత పెరిగే అవకాశము గోచరిస్తోంది. అయితే ప్రేమ వ్యవహారాల్లో కొంతమంది
విఫలమయ్యే అవకాశము, మరికొంతమందికి ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని వారి యొక్క స్తోత్రం కానీ, వారి యొక్క మంత్రం కానీ, ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.